నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీ భవన్ ప్రెస్ మీటింగ్లో మాట్లాడుతూ ఇవాళ కవితకి బెయిల్ రావడం బీఆర్ఎస్ బీజేపీలో విలీనమా, పచ్చ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పోత ఇదే కేసీఆర్ మోడీకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కవిత బెయిల్ వచ్చింది. కవిత లిక్కర్ మాఫియా కింగ్ 5 నెలలకే బెయిల్. ఆప్ డిప్యూటీ సీఎంకి 15 నెలలకు బెయిల్ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బ కొట్టడానికి కుట్రలో భాగమే బీజేపీ బీఆర్ఎస్ కలయిక అన్నారు. జడ్జి బెయిల్ ఆర్డర్ ఇవ్వకముందే 3 రోజుల ముందే కేటీఆర్ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో హడావిడి చేసింది. బీఆర్ఎస్ బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావచ్చు లేదా పొత్తు పెట్టుకోవచ్చు. బెయిల్ వస్తుంది అని ముందే చెప్పిన కేటీఆర్ పైనే కోర్టు చర్యలు తీసుకోవాలని బెయిల్ విచారణ పూర్తి అయితే కానీ బెయిల్ వస్తుందా రాదా తెలియదు. కానీ జడ్జి చెప్పకముందే కేటీఆర్, హరీష్ రావులు ముందే చెప్పారు బెయిల్ వస్తుందని. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. అందుకే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయే దాంట్లో భాగంగానే ఈ లిక్కర్ కేసు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు కూడా కాంగ్రెస్కు ఓటు వేయకండి, బీజేపీకి వేయండి అని ప్రచారం చేశారు. ఏపీలో చంద్రబాబుతో పవన్తో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు గెలిచింది. బీఆర్ఎస్ బీజేపీకి ఓటు పావుగా పనిచేస్తుంది. మేము జడ్జిని తప్పడడం లేదు. జడ్జి చెప్పకముందే బీఆర్ఎస్ చెప్పుకుంది అనేదే మా డిమాండ్ అన్నారు. న్యాయ వ్యవస్థ కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకోవాలని అన్న జగ్గారెడ్డి.